హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే చిన్ని అక్క వాళ్ళు సండే రమ్మని పిలిచారనమాట భోజనానికి. ఇంక ఇక్కడైతే మేము రెడీ అవుతున్నాం అనమాట వెళ్ళడానికి. ఇంకా ఇదే వీడియో. ఇంకా అమ్మకు కావాల్సిన కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. చెల్లి వాళ్ళు వచ్చారు ఈలోపు, కార్ వేసుకుని వచ్చారనమాట. మేము ఇంకా అందరమే కార్లో అయితే వెళ్తున్నాం. శ్రీనివాస్ గారు అయితే కొంచెం పని మీద బయటకు వెళ్ళారనమాట, తర్వాత వస్తానన్నారు. ఇంక మరిది గారు అయితే తీసుకెళ్తున్నారనమాట. ఇంకా అమ్మ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా జేపీఎల్ బాక్స్ అయితే తీసుకున్నాం అని చెప్పాను కదండి, అది కూడా అన్బాక్సింగ్ వీడియో ఉందనమాట. నెక్స్ట్ అది అప్లోడ్ చేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి మేము ఏం తీసుకొచ్చామని చెప్పేసి ఇంకా చూపించాను కదండి. ఇట్లాగే ఇంకా పిల్లలైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడుకుంటున్నారనమాట. ఇది అమ్మ ఉండే పాత ఇల్లు అనమాట, మా చిన్నమ్మ గారిది. ఇదే సేల్ పెట్టారని చెప్పాను కదండి. ఇక్కడే కనకాంబరం మొక్క ఒకటి ఉందనమాట. అది మొత్తం మండలు ఇరుచుకెళ్ళిపోతున్నారని చెప్పేసి అమ్మ నాకైతే పంపించారు. నా దగ్గర అయితే అది బతకలేదనమాట, చనిపోయింది. అది వాటర్ ఎక్కువ అయితే చచ్చిపోయింది అనమాట. నాకు తెలియదు ఆ విషయం. మొక్క పెట్టాను కదని చెప్పేసి వాటరింగ్ ఎక్కువ ఇచ్చేపాటికి అది చనిపోయింది. కానీ పూలు అయితే చాలా పూసేది. ఇంక ఇక్కడ వచ్చేసి మేము వచ్చామని చెప్పేసి అమ్మ అయితే టీ పెట్టుకొని వచ్చారనమాట. ఇంకా ఈలోపు శ్రీనివాస్ గారు కూడా పని ముగించుకొని వచ్చారు. ఇంకా మేమందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. నేను మా తమ్ముడు కూడా వచ్చాడు. అక్కడ వర్క్ ఉంటే అక్కడ వర్క్, కొత్త ఇంటి దగ్గర వర్క్ చేసుకుని తనైతే వచ్చాడన్నమాట. ఇంకా జేపీఎల్ బాక్స్ తీసుకుని మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంక ఇదేంటంటే ముందు పోస్ట్ చేయాల్సిన వీడియో నేను 1 by 1 పోస్ట్ చేస్తాను. ఇంకా అప్పటికి ఇల్లు ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట. జస్ట్ ఎట్లా ఉందనేది చూపిస్తున్నాను. అంటే ఒక్కొక్క రోజు వెళ్ళిన వీడియో తీసాను కదండి, అట్లా ఆ వీడియోలు అలా ఎడిటింగ్ చేయకోకుండా వదిలేసాను అనమాట. అంటే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఇంకా శ్రీనివాస్ గారు చూసారు కదా, వీడియోస్లో కనిపించడం కొంచెం ఎవరికి, మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదండి. నేను అందుకే మ్యాక్సిమం ఎవరికి చూపించను అనమాట. ఎవరిని చూపించను, వాళ్ళు మళ్ళీ బాధపడుతూ ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టేందుకు అని చెప్పేసి. నాదేదో నేను చూసుకుంటూ ఉంటాను. ఇంకా నేను వీడియోస్ తీసుకున్నాను, అప్లోడ్ చేసుకున్నాను. ఇంకా కొత్త ఇంటి పక్కనే మా చిన్ని అక్క వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకా మా కోసం అయితే గారెలు వేస్తున్నారు, వెజిటేబుల్ బిర్యానీ చేశారు. ఇంకా అట్లాగే చికెన్ కర్రీ, మటన్ కర్రీ అయితే చేశారనమాట. రైతా ఒకటి చేశారు. మా బుడ్డోడి కోసం మా అక్క కట్టా చేయడం నేర్చుకున్నారనమాట. మా బుడ్డోడు ఏంటంటే కట్టా ఒకటి ఉంటే చాలన్నమాట. ఇంకా ఏమున్నా అంతగా ఏమీ ఇష్టపడడు. చికెన్ మటన్ కంటే కూడా వాడికి సాంబార్, రసం, ఇట్లా పప్పుచారు అట్లాంటి ఇష్టం అనమాట. అప్పడాలు వేయించి పెడితే మంచిగా తింటాడు. ఇక్కడ వచ్చేసి అందరికీ ప్లేట్లో గారెలు, చికెన్ కర్రీ తినే వాళ్ళకి చికెన్ కర్రీ, మటన్ కర్రీ తినే వాళ్ళకి మటన్ అయితే ఇంకా వేసి పెట్టారనమాట. ఇంకా మా విద్యగాడు అయితే అందరికీ తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ తమ్ముడు వాళ్ళకైతే టేస్ట్ చేయమని ఒక ఫస్ట్ గారైతే ఇచ్చారు. ఇంకా మా హనిబాబు హాయ్ చెప్తున్నారు చూసారా. ఇంకా మా అక్క అందరికీ వాటర్ అవన్నీ ఇస్తుంది అనమాట. మీరు చేయొచ్చు కదా అనుకుంటారేమో, మా అక్క అయితే మమ్మల్ని చేయనివ్వరండి. అంటే అక్కడ ఇంటి దగ్గర కష్టపడి వస్తారు కదా, ఇక్కడ కూడా ఎందుకులే అన్న ఉద్దేశంతో. ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒకలా ఉంటుందన్నమాట. ఇంకా నాకైతే టీ పెట్టి తీసుకొచ్చారనమాట మా అక్క. ఏంటంటే అక్క భానుగాడు, విద్యగాడు కంటే మమ్మల్ని బాగా చూసుకుంటుంది అనమాట. మాకేం కావాలన్నా తనే చూసుకుంటుంది. మాకు చిన్న దెబ్బ తగిలినా కూడా మా మామయ్య, అత్త వచ్చేస్తారనమాట బండి వేసుకొని. ఇంకా అక్కడ వస్తున్నారు కదా మా చిన్న మామయ్య అనమాట. చెప్పాను కదా ముందు వీడియోలో, వీరమాచినేని జితేంద్ర బాబు అనమాట మా మామయ్య అనమాట ఆయన. ఇంకా మా ఇంట్లో అందరికంటే పెళ్లి కావాల్సిన వాళ్ళల్లో ఆయన చిన్న అనమాట, మా మేనమామల్లో. ఇంకా మా వాడు పంచె కట్టుకొని ఇంకా కూర్చొని ఉన్నారనమాట. ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. మా మామయ్య అటు సైడ్, మామయ్య అక్కడైతే కూర్చున్నారనమాట. ఇంకా మేము అందరం మాట్లాడుకుంటూ ఉన్నాం. టిఫిన్ చేసేసాం అనమాట. ఇంకా గారెలు మంచిగా మా అక్క వద్దన్న కొద్దీ ఎవరైనా గారెలు 1-2 పెడతారు. మా అక్క అయితే 12-15 పెడతది అనమాట. తింటూ ఉంటాము. ఇంకా ఆవిడ వేడివేడిగా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. ఇంకా ఆ టైప్ అనమాట. ఇంకా అప్పుడే గారెలు పెట్టారు, ఇంకా అప్పుడే భోజనం అనేసరికి ఇంకా మేము కొంతసేపు ఆగుతాంలే అక్క అంటే ఇంకా వెంటనే పెట్టేస్తా ఉంటారు అనమాట. కాఫీలు, టీలు మొత్తం మా అక్క బాగా చూసుకుంటారు మమ్మల్ని. సండే వచ్చిందంటే ఇంకా సందడి అనమాట. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాం. అక్క పిలుస్తూ ఉంటారు అనమాట రమ్మని చెప్పేసి. అమ్మ వాళ్ళ ఇల్లు, అక్క వాళ్ళ ఇల్లు పక్క పక్కనే అనమాట. అంటే అమ్మ మామయ్య వాళ్ళ దగ్గర ఉంటారులే అని చెప్పేసి అక్కడైతే స్థలం తీసుకొని అమ్మకైతే ఇల్లు అయితే కట్టిస్తున్నాం అనమాట. మీకు ముందు వీడియోస్లో చెప్పాను కదండి, తను సపరేట్గా ఇటు ఉంటారనమాట చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడ్. కానీ చిన్నమ్మమ్మ గారు మొన్న ఈ మధ్యనే చనిపోయారనమాట. ఒక 1 year అట్లా అవుతుంది. ఇంకా అక్కడ ఎందుకులే అని చెప్పేసి, ప్లస్ ఆ స్థలం అనేది సేల్కి పెట్టారనమాట. ఇంకా అందుకని చెప్పేసి అక్కడ ఖాళీ చేసేసి ఇక్కడికి రావాలని చెప్పేసి ఇల్లు అయితే స్టార్ట్ చేసాం అనమాట. కానీ 1 year అవుతుంది ఖచ్చితంగా ఈ నెలకి ఇల్లు స్టార్ట్ చేసి. తను ఇంకా ఇవ్వలేదనమాట. చాలా వరకు ఈ వర్క్ పెండింగ్ ఉండిపోయింది.
ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ అక్క ఏంటంటే టీ తీసుకొచ్చి పెట్టిస్తున్నారు అనమాట. చూసారు కదా, ఇంకా నేను డ్రింకర్ అలాగా టీకి నేను డ్రింకర్ అలాగా అనమాట. అలవాటు అట్లా అయిపోయింది మా నాన్నగారు ఉన్నప్పటి నుండి కూడాను. ఇంకా చీర తీసుకొచ్చాం అనమాట అక్కకి గృహప్రవేశానికి. అమ్మ తీసుకున్నారు అనమాట, మేము కాదు తీసుకున్నది, లక్ష్మీ బుటిక్ లో తీసుకున్నాం ఈ చీర. అక్కకి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోమని ఇచ్చారనమాట. ఇంకా ఇక్కడ ఇస్తున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని చెప్పేసి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారు. మా అమ్మగారిని మా అక్క ఏంటంటే పిన్ని అని పిలుస్తారనమాట. ఇంకా అందుకని చెప్పేసి మేము అక్క అక్క అంటాం అలవాటు. మామూలుగా అయితే మేనమామ భార్యని అత్త అని పిలుస్తారు కదా, మేము అట్లా పిలవం అనమాట. ఈవిని మాత్రమే అక్క అని పిలుస్తాము, మిగతా వాళ్ళందరినీ అత్త అనే పిలుస్తాం అనమాట. ఎందుకంటే మాతో బాగా క్లోజ్గా ఉండిద్ది, అట్లాగే బాగా మాట్లాడతారనమాట రిసీవ్ చేసుకోవటం కానీ ఏదైనా కూడాను. ఇప్పుడు ఈ ఇంటిని రీమోల్డింగ్ చేస్తున్నారు అనమాట. ఇంకా వర్క్ స్టార్ట్ చేశారు, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. పిల్లల చదువులకే చాలా వరకు ఖర్చు పెట్టేశారండి, బాగా కష్టపడతారు ఇద్దరు భార్యాభర్తలు కూడాను. ఇంక ఇక్కడ వచ్చేసి మా భానుగడ అయితే మా చెల్లికి మోడల్ జడలు అయితే వేస్తుంది అనమాట. ఇంకా విద్యగడ అయితే మా అక్క వెనకాల కూర్చొని మాట్లాడుతూ ఉంది వాళ్ళ అన్నయ్యతో. అన్నయ్య తమ్ముడు అనమాట. ఇక్కడ వీళ్ళ అన్నయ్యలో తమ్ముళ్ళలో ఏంటో తెలియట్లేదు అనమాట. ఇంతమంది పిల్లలు ఉండే వాటికి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అనమాట, ఎవరెవరు ఏంటి అనేది కూడా మర్చిపోతున్నాం. మా ఇంట్లో పిల్లలు ఎక్కువ అనమాట. ఇంక చెల్లికి 2 పిల్లలు మహి, ఇంకా అట్లాగే మా అక్క వాళ్ళకి 2 పిల్లలు మా తమ్ముడు, ఇంకా వాళ్ళలో నేను కూడా ఒక దాన్ని అనమాట. అల్లరి చేయటంలో ఏజ్లో కాదులేండి. ఇంకా మా చెల్లికి చూసారు కదా జడ అయితే వేస్తుంది అనమాట. ఇంక ఇక్కడ అందరం మాట్లాడుకుంటూ సరదాగా ఇట్లా కాలక్షేపం చేస్తూ ఉంటాం అనమాట. సండే వచ్చిందంటే చాలు మామూలుగా ఉండదు హడావుడి. అందరూ ఎట్లా ఉంటారో నాకైతే తెలియదు కానీ మేమందరం బాగుంటాం అనమాట. ఇక్కడ మా బుడ్డోడు తీసుకొచ్చాడు కదా టెడ్డీ బేర్ అనమాట. మా మామయ్య డాగి ఒకటి ఉండేదనమాట, పాపం అది బయటకు వెళ్ళిందనమాట ఊరికే జస్ట్ అట్లా చైన్ తెంపేసుకొని. ఎవరు చికెన్లో ఏదో కలిపి పెట్టారనమాట, ఇంకా తిని చనిపోయింది. అప్పుడు కోకో అనమాట దాని పేరు. మా మామయ్య మా అత్త పిల్లలు చాలా వరకు కోలుకోలేకపోయారు ఒక 5-6 నెలల వరకు. ఏమైనా పెంచుకుంటే ఏంటంటే కొంచెం మనకి వాటి మీద ప్రేమ ఎక్కువ ఉండిద్ది కదా, మెయిన్ డాగీస్ మీద అనమాట. చాలా ఇబ్బంది పడ్డారు. నాకు కూడా తను జడేసింది చూసారు కదా. మధ్యలో టాపిక్ మార్చేసానని ఏమనుకోవద్దు. వాడి పేరు ఏంటంటే కోకో అనమాట. మా మామయ్యకి చాలా ఇష్టం, కొడుకులా చూసుకునేవాడు అనమాట. ఏంటంటే మాకు ఫస్ట్ నుండి మా తాతయ్య గారు కానీ ఎవరైనా సరే కొంచెం మూగజీవాలను ఎక్కువ పెంచుకుంటూ ఉంటారు అనమాట, పిల్లులు అట్లా. మా తాతయ్య పిల్లిని పెంచేవాడు అనమాట. అది ఎక్కడి నుండో తీసుకొచ్చి ఎవరో ఇచ్చారనమాట. ఇక్కడ మనకి దొరికేవి కాదు అవి, వైట్గా ఏదో హెయిర్ ఉండి బొద్దుగా ఉంటుంది ఆ పిల్లి అయితే, చాలా బాగుండేది. తాతయ్య పెంచుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా మేము అందరం మాట్లాడుకున్న తర్వాత ఇంకా మా మామయ్య అయితే డాన్స్ చేస్తున్నారు. చెప్పాను కదండి, ఇంకా సండే వచ్చిందంటే ఆ JBL బాక్స్ ఒకటి ఉంది, ఇంకా మా మరిది గారు అయితే తీసుకున్నారు. ఇంకా సందడే సందడి అనమాట. చుట్టుపక్కల కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఏంటంటే చేల్ సైడ్ ఉంటుంది అనమాట. చూసారు కదా, మొత్తం పచ్చగా ఉంటుంది అనమాట పొలాలదంతా కూడా. చల్లగాలి వస్తుంది సాయంత్రం అయితే, అలాగే మధ్యాహ్నం అయితే వడగాలి కూడా వస్తుంది అనమాట, మంచిగా ఉంటుంది. మా అక్క వాళ్ళు ఇంకా కొంతమంది ఆంటీలు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా వెనకాల మా మామయ్య డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు అయితే దానికి ఆకులు లేవు, యాప చెట్టు, దాని చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట, చల్లగా ఉంటది. ఇంకా క్రికెట్ ఆడే పిల్లలు ఏంటంటే మొత్తం అయిపోయిన తర్వాత, పంట అంతా అయిపోయిన తర్వాత పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అటు సైడ్ వచ్చి. చాలా బాగుంటది సందడిగా. ఈసారి వెళ్ళినప్పుడు ఏంటంటే నేను వీడియో తీస్తాను, ఎందుకంటే ఇప్పుడు మినిమేశారనమాట, అందుకని చెప్పేసి మొత్తం పచ్చగా ఉంది పైరంతా కూడా. చూసారు కదా, చాలా బాగుంది. ఇంకా మా తమ్ముడు కూడా ఇక్కడ డాన్స్ చేస్తున్నారు చూసారా. ఇంకా అక్క ఈ లోపు మేమంతా డాన్స్లు వేసి గారెలు అరిగేదాకా అలా చేసాం కదా. ఇప్పుడైతే భోజనం పెట్టుకొచ్చారనమాట. ఇక్కడ నా మీద పోట్లాడుతుంది అనమాట, నువ్వైతే నాకు కొంచెం కొంచెం అని ఎక్కువ పెడతావు కదా, నువ్వు తిని, ఇప్పుడు నేను పెడుతున్నాను కదా నువ్వు తినని చెప్పేసి నా మీద పోట్లాడుతుంది అనమాట. భానుకి నాకు అస్సలు పడదు, భానుకి హనీకి నాకు, వీళ్ళిద్దరు ఒక జట్టు అనమాట. ఇంకా చెల్లితోనేమో భానుగాడు మంచిగా ఫ్రెండ్లీగా ఉంటాడు, విద్యగాడు నాతో ఉంటాడు అనమాట. అంటే వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని కాదు, మేమందరం కొంచెం అట్లా కలిసి ఉంటాం అనమాట. ఇంక ఇక్కడ శ్రీనివాస్ గారు వచ్చేసి ఇంటిని చూస్తున్నారు అన్నమాట, చుట్టుపక్కల సోదా చేస్తున్నారు, ఏమైనా పాములు వచ్చాయా, ఎట్లా ఉంది, ఎవరైనా ఏమైనా తీసుకుపోయారని చెప్పేసి. సిమెంట్ రాళ్ళు చాలా వరకు ఎత్తుకెళ్ళిపోయారండి, సిటీలో ఎత్తుకెళ్తారో లేదు తెలియదు కానీ ఇక్కడ పట్టుకుపోయారనమాట. ప్రతిదీ కూడా దొరికినట్లు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు తీసుకెళ్లారు అనేది మనకైతే తెలీదు, మనమైతే గొడవలకి వెళ్ళమన్నమాట, కొంచెం సాఫ్ట్గా ఉంటాము. ఎవరేదన్నా అంటే మనల్ని ఏం చేయకుండా అంటే మనం ఊరుకోవాలండి, కాకపోతే ఎవరి జోలికి వెళ్ళము. ఇక్కడ భోజనం చేసిన తర్వాత ఏంటంటే ఇంకా కూల్ డ్రింక్స్ అయితే తెప్పించారనమాట మా మామయ్య. ఇంకా మా బాబు అయితే ఫోన్లో మా అమ్మకి ఏదో చూపిస్తున్నారు. ఇంకా మా మామయ్య వీళ్ళు వచ్చి చల్లమంటలు అయితే వేస్తున్నారనమాట. చెప్పాను కదా చేల సైడ్ కదండి, ఎండాకాలమైనా ఎప్పుడైనా సరే చల్లగాలి వస్తూ ఉంటుంది అనమాట. దోమలు కూడా ఎక్కువ ఉన్నాయి బాగా. అమ్మ ఇంటి పక్కన ఏంటంటే పశువుల పాక ఉంది చూసారు కదా, అవి పక్కన
అట్లా కొంచెం అటు సైడ్ అదంతా ఉంటుంది కదా, దోమలు కూడా ఎక్కువ ఉంటున్నాయి అనమాట. ఏంటంటే చాలా సైడ్ చల్లగా ఉంటది, మంచిగా ఉంటదని చెప్పేసేసి మాకు అప్పుడున్న బడ్జెట్‌లో అదొచ్చిందని ఆ ఇల్లు తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మా బాబు, నేను, మా పెద్ద బాబు మేము మాట్లాడుకుంటున్నాం చూసారు గదా! తనేదో చెప్తున్నాడనమాట. మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. ఈలోపు ఇంకా మేము చలిమంటలవి వేసుకుంటున్నాం అనమాట. ఇంకా మా మామయ్య మా కోసం అని చెప్పేసి మంచం అన్నమాట. చిన్నదనమాట ఇది. అంటే పాత మంచం. నవారి మంచాలంటారు గదా! అవన్నమాట. మాకు చలిమంటల కోసం చూసారు గదా! మంచం జాయింట్లన్నీ తీసేసి తీసుకొచ్చారు. ఇంక పిల్లలు చలికి ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పేసేసి ఇంకా స్కూటీ ఇక్కడ అడ్డుగా ఉంటే పక్కన పెట్టేశారనమాట. ఇంక చలిమంటలే కాకుండా ఇంట్లో ఎన్ని దుప్పట్లున్నాయి, రగ్గులున్నాయి మొత్తం తీసుకొచ్చేసి పిల్లలు మంచం మీద కూర్చుంటే అవన్నీ తీసుకొచ్చి కప్పుతూ ఉంటారనమాట. పిల్లలు చలికి ఆగలేరని చెప్పేసి. ఏంటంటే కొన్ని కొన్ని సింప్టమ్స్ మా నాన్నగారి లాగానే ఉంటాయి మా మావయ్య చేసేయి. అందుకనే మా నాన్న అని చెప్పేసి మేము మా నాన్న దూరమైనా మా మావయ్యలో మా నాన్నని చూసుకుంటాము. మాక్సిమం మేనమామ అంటే నాన్న తర్వాత నాన్న అనమాట. మా మావయ్య అలా మా నాన్నగారిలా ట్రీట్ చేస్తుంటే చాలా, ఆయన అలా ప్రేమగా చూసుకున్న ప్రతిసారి ఏంటంటే మాకు ఏడుపొస్తూ ఉంటుంది. మా నాన్నగారు మమ్మల్ని ఇలాగే చూసుకునేవాళ్ళు కదా అని. ప్లస్ ఇంకొకటి మా భానుగాడు, విద్యగాడు ఎక్కడ ఫీల్ అవుతారని అదొక భయం అనమాట. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమగా చూసుకుంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారో అని భయమేసేదనమాట. మా మామయ్య మాతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా చివరనొచ్చేసి వాళ్ళ చిన్న తమ్ముడు, మా అమ్మ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కూడా టీ తీసుకొచ్చిందనమాట. మా అక్కని అడిగాను నేను, "అక్క టీ పెట్టవక్క" అని. మా మామయ్య ఏమో టీ ఎక్కువ ఇవ్వద్దు, ఇట్లా తేడా చేస్తదని చెప్పారు. "ఏం కాదులే అక్క, కొంచెం టీ తీసుకురా" అంటే మా అక్క టీ తీసుకొచ్చింది. అప్పటికే టీ పెట్టేశారనమాట. నేను అడక్కముందే మా అక్క అయితే. మా అక్కకి తెలుసనమాట నాకేమేం కావాలి ఏ టైంలో అనేది. మా సొంత అక్క ఉన్నా కూడా ఎట్లా ఉంటారో నాకైతే తెలీదు గానీ, మా చిన్ని అక్క మమ్మల్ని బాగా ప్రేమగా చూసుకుంటారు. చెల్లినైనా సరే, నన్నైనా సరే. వెట్టిపోతలు పెడుతున్నారని పొగడతలేదండి. కాకపోతే మమ్మల్ని బాగా చూసుకుంటారనమాట. మా అమ్మనును, మా అక్క చాలా మంచిగా ఉంటారు. ఆడపడుచులంటే ఎక్కడైనా సరే గొడవలు గొడవలుగా ఉంటదనమాట. నాకు తెలుసు ఆ విషయం. కాకపోతే మా అమ్మ మా చిన్ని అక్కని బాగా చూసుకుంటారు. ఇంకా మా మామయ్య గూడా మా అక్కని, పిల్లల్ని బాగా చూసుకుంటారు. ఇంకా మంచిగా అందరూ అలా ఉండబట్టే మమ్మల్ని కూడా బాగా చూసుకుంటున్నారని నాకు చెప్పడం రాలేదు గానీ మీరు అర్థం చేసుకోండి కొంచెం. ఇంకా మంచమైతే తీసుకొచ్చారనమాట. ఇంకా తీసుకురావడం కాదు, తీసుకొచ్చింది ఇంక అక్కడ ఇచ్చేసామనమాట. ఇంకా ఇంటికి బయలుదేరొస్తున్నాము. ఇంకా మా అక్క అయితే పంపించడానికి మమ్మల్ని వచ్చారనమాట. ఇక టైం అప్పటికే చాలా పొద్దుపోయిందండి. ఇంకా మేమేమో స్కూటీ మీద వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ బుజ్జి డాగీ ఉంటే దాంతో ఆడుకుంటున్నాను నేను. ఏంటంటే మా బూస్టీ గాడు వచ్చాక మా ఇంట్లోకి ఇంకా ఏ ఏ డాగీని చూసినా కూడా మాకు బాగా కనెక్ట్ అయిపోతుందనమాట. నా వీడియోస్ నచ్చితే లైక్